ఇక్కడ అమ్మవారికి సంబంధించిన డోర్ ఉంది. ఈ లోపల అమ్మవారు ఉన్నారు. అంటే గుడి గూడా లోపలే ఉందన్నమాట. మొట్టమొదటి నుంచి కూడా గురుగారు ఇక్కడే ఎవరికి సంబంధించిన పూజలైనా ఏవైనా గూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా శక్తి ఉంది అని చెప్తూ ఉంటారు. మరొకసారి అమ్మవారి దర్శనం గూడా మనం చేసుకుందాం. గురుగారు లోపలే ఉన్నారు. గురుగారిని పలకరించి దర్శనం నమస్తే గురుగారు. నమస్తే తల్లి. సంశయం గురుగారు ఉన్నారు గుడిలోని. ఇక్కడ ఇది ఆలయము. మీకు ఇప్పుడు అమ్మవారిని కూడా చూపిస్తాను. భక్తులు ఆల్రెడీ చాలా మంది వచ్చున్నారు. బట్ ఇప్పుడు మనకి షూట్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కొద్దిసేపు మనం హోల్డ్ చేయాల్సొచ్చింది. సో, అమ్మవారిని మనం ఒకసారి దర్శనం చేసుకుందాం. చాలా మహిమ, అలాగే చాలా శక్తి ఉంది ఇక్కడ అని చెప్తున్నారు. ఎందుకంటే రోజు కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అతి వైభవంగా అమ్మవారి దర్శనానికి ఎంతోమంది వస్తుంటారు. అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఎలాంటి కోరికైనా కూడా అమ్మవారి దగ్గర విన్నవించుకుంటే అతి శీఘ్రంగా సక్సెస్గా అతి శీఘ్రంగా అమ్మవారి కోరిక నెరవేర్చేస్తుందన్నమాట. ఇది కూడా ఈ అమ్మవారిదే ప్రత్యేకంగా ఏంటంటే, ఎవరైనా కూడా ఏ కోరిక మనం సంకల్పించుకున్నా కూడా ఈ చామరతోటి అమ్మవారిని 16 సార్లు ఈ విధంగా అమ్మవారిని చల్లగపరచాలన్నమాట. చల్లగపరిచి మనమైతే ఇట్లా 16 సార్లు అన్న తర్వాత మనము అమ్మవారిని అనుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఈ విధంగా ఈ ఏలు పెట్టాలి. ఈ ముద్ర ఇలా పెట్టేసి ఈ ముద్ర ఇలా పెట్టేసాం కదా, కుడి కంటితోటి అమ్మవారి కుడి కన్నుని చూడాలి. ఏ ఆలయానికి పోయినా కూడా ఈ ఆలయం కూడా ఇలా పెట్టేసి కుడి కంటితోటి కుడి కన్ను అమ్మవారిని చూసే ఎలాంటి కోరిక అడుగుతామో అలాంటి కోరిక అమ్మవారి ఇమీడియట్లీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే వైఫై ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ విధంగా పాస్వర్డ్. ఇది పాస్వర్డ్ అనమాట వైఫై కనెక్ట్ కావడానికి. ఇది పెట్టి కుడికన్నే ఇలా చూసి కుడికన్నుతో చూసి మీరు 16 సార్లు అమ్మవారిని అలా అన్న తర్వాత ఇలా పెట్టేసి అమ్మవారి కుడికన్నుతోటి మీరు ఏదైతే సంకల్పించుకొని ఏదైతే అమ్మవారిని అడుగుతున్నారో అమ్మవారు అతి శీఘ్రంగా మనకి ఇచ్చేస్తుంది. 16 సార్లు ఎందుకు అనాలి అంటే, అంటారు కదా 16 సార్లు తిప్పించుకుని మాకు ఏమి ఇచ్చారనేసి అంటారు కదా. అందుకే 16 సార్లు అలా తిప్పి అలా చెప్పుకున్నట్టయితే అమ్మవారు అతి శీఘ్రంగా శ్రీ మలయాళ భగవతి పీఠం అమ్మవారు మలయాళ భగవతి ఇమ్మీడియట్లీగా మహాశక్తి స్వరూపంగా త్రిశక్తి రూపంగా అమ్మవారు ఇక్కడ ఉన్నది. ఆ శక్తి స్వరూపిణి మనకి ఏ విధంగా కూడా ఈడ అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా హోమం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక తిథి నక్షత్రం అమ్మవారి ప్రతిష్టాపన రోజు మన కేరళకి వెళ్ళి తంత్రివర్యులు అందరూ వస్తారు. శబరిమలలో చేసే మాలింగపట్నం దగ్గర చేసే తంత్రివర్యులు ఉన్న తంత్రివర్యులు వీళ్ళందరూ ఒక 5-6 మంది తంత్రివర్యులు వచ్చి ఇక్కడ అమ్మవారికి కేరళ పద్ధతిలో ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిథి సంవత్సరానికి ఒకసారి. ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ నిత్య ఆరాధనగా అర్చనలు అవన్నీ నైవేద్యాలు ఇవన్నీ ప్రత్యేకంగా ఆరుదలు అవన్నీ జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి అమ్మవారి మహాశక్తివంతులుగా ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చినాడో అది కోరిక ఉండి లోతు కొంకు బంగారం చేస్తుంది. అమ్మవారికి కొంతమంది ఇక్కడ ప్రకారంగా అమ్మవారి ముక్కు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా మొక్కు పరంగా ఏం చేస్తారంటే, అమ్మవారికి ఒడి బియ్యాలు మొక్కుకుంటారు. ఎంతో మంది కొన్ని వేల మంది కళ్యాణాలైన, వేల మంది సంతానాలు, వేల మందికి ఏదైనా ఎన్ని కోరుకున్నారు. డాక్టర్లు సంతానం కాదన్న వారు కూడా ఇక్కడ వచ్చిన సంతానం అయింది ఎంతమంది కూడా. అట్లా ఎంతమంది కూడా వీడియోలో మనకు చెప్పారు, చూసాం. ఈడ అమ్మవారికి వచ్చినాక ఆ మొక్కు తీర్చుకోవడానికి కళ్యాణం అయిన తెలియగానే పత్రిక ఫస్ట్ అమ్మవారికి కళ్యాణ పత్రిక ఇక్కడ తెచ్చిపెట్టి స్టార్ట్ చేస్తారు. అమ్మవారికి ఒడి బియ్యాలు అన్ని పోసుకుంటారు, నైవేద్యాలు చేస్తారు, బోన కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలంగాణలో ఎట్లా అమ్మవారికి ఎక్కడ ఎలా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. ఎవరైనా కూడా ఇక్కడ రాగానే ఎలాంటి కోరికైనా కూడా అమ్మవారికి వినియోగించుకోగానే సక్సెస్గా అమ్మవారు ఆశీర్వదించేస్తుంది. ఆ కళ్ళలోనే అమ్మవారి చల్లని చూపు ఉంటుంది. రాగానే మీ అందరికి కూడా పరిగెత్తిస్తుంది. ఎవరైనా కూడా రావచ్చు. ఇక్కడ మన పీఠం కూడా చూసారు కదండి, మలయాళ భగవతి పీఠము. మీకు పదే చెప్తూ ఉన్నాము, ట్రిప్లెస్ డివోషనల్ గ్రూప్ అంటే మలయాళ భగవతి అమ్మవారి ఇక్కడ స్వయంగా కొలువై ఉన్నారు. నిజంగానే అసలు ఆ రూపం చూస్తూ ఉంటే, ఆ పాదాలు చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందంటే, కంప్లీట్ గా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేసినాయి. అసలు చెప్పాలంటే నేను కూడా మొట్టమొదటిసారి అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకి
ప్రతి ఒక్కరికి కూడా గురుగారు చెప్పినట్టు పెళ్లి పత్రికలు అలాగే సంతానం కాని వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పెళ్లి పత్రికలు సమర్పించుకోవడము అలాగే సంతానానికి సంబంధించి గురుగారు ఏం చెప్తారో దాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ వెనక మనకి యజ్ఞశాల కూడా ఉంది. అక్కడ పూజలు హవనాలు అవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. మరి అది కూడా చూసారు.